హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే అంటే టిఫిన్ మ్యాక్సిమం మా ఇంట్లో పూరీనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇంకా పూరి అడుగుతూ ఉంటారు. సండే అయితే ఫ్రీగా స్లోగా తింటారని చెప్పేసి సండే రోజే పూరి చేస్తాను. ఇంకా ఈ 1 వీక్ హాలిడేస్లో కాబట్టి 2-3 టైమ్స్ అయితే చేశాను. వీళ్ళిద్దరు ఏంటంటే ఎక్కువ పూరీని ఇష్టపడుతూ ఉంటారు. అందులోకి టమాటా కర్రీ అయితే చేశాను. ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. పూరి అయితే వాళ్ళే తింటారు, పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇంకా వాళ్ళకి ప్లేట్స్లో పెట్టించేసి మేము కూడా పూరి అయితే తిన్నాము. తర్వాత టీ అయితే పెట్టుకొని తాగాము. ఇంకా ముందు రోజు అయితే స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాను. మా పాపకి స్ట్రాబెర్రీస్ ఇష్టం అని. అయితే అవి ఉట్టివి తినలేదన్నమాట, పుల్లగా ఉన్నాయి అన్నది. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ లాగా వేద్దామనుకుంటే ఇంకా మామూలుగా వేయటం ఎందుకు, పాలు పోసి మిల్క్ షేక్ లాగా చేయమన్నారనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్ లేదు కదా, ఐస్ క్యూబ్స్ అట్లా వేద్దామంటే ఇంకా అవేమీ వేయలేదు. ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. తర్వాత పంచదార వేసి ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీ వేసి తర్వాత పాలేసి మళ్ళీ మిక్సీ వేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి అయితే పాలు పొంగిపోతూ ఉంటాయి కదా మిక్సీ జార్లో నుంచి. అంటే మామూలు జ్యూస్ జార్ కాదు, మామూలు పిండి వేసే జార్లో వేసాను. అందుకని అట్లా వేసాను అనమాట. తర్వాత వడగట్టి ఇచ్చాను. ఇంకా అయినా కానీ తను ఇంకా కొంచెం పుల్లగానే ఉన్నాయి అని చెప్తుంది. చివరికి ఎలాగోలాగా తాగిందనమాట. ఇంకా సండే అని చెప్పేసి ఈరోజు ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫిష్ని అయితే సాల్ట్ అండ్ లెమన్ వేసి బాగా కడిగి పెట్టాను అనమాట. ఇందులోకి మసాలా కలుపుకుందామని ఉప్పు, పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇట్లా ముద్దలాగా చేసుకొని తర్వాత ఈ ముక్కలకైతే పట్టించేసాను అనమాట. ఎందుకంటే ముక్కలు మరీ చప్పగా లేకుండా కొంచెము ఈ ఉప్పు కారం అనేది పడుతుంది కదా అని చెప్పేసి ఇవి ఇంకా పెట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ అవన్నీ అయితే వేసాను అనమాట. ఇంక ఇవి ఇలా పెట్టేసి తర్వాత ఆ బెడ్షీట్స్ అన్నీ ఆరేసి మళ్ళీ ఇంకొక రౌండ్ బెడ్షీట్స్ అయితే వేసాను. ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే 3rd డే తర్వాత నేను ఇంక ఇట్లా అంతా ఇల్లు క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా రేపు కొన్ని ఇంకా వేరే క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు అయితే బెడ్షీట్లు వేసాను. ఎండ ఉన్నప్పుడే వేసుకుంటే త్వరగా ఆరిపోతాయి కదా అని. ఇంకా అవన్నీ ఆరేసి వచ్చిన తర్వాత ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇలాగ ముందైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత ఒక టమాటాని అయితే కొంచెం ప్యూరీ లాగా చేసుకున్నాను అనమాట. కొంచెం గ్రేవీ వస్తుందని ఇంకా అది వేసి తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, మసాలా మొత్తం ఇంకా ఆయిల్లోనే వేసి వేయించుకున్న తర్వాత ఇంకా 1 kg ఫిష్కి ఎంతైతే సరిపడుతుందో చింతపండు గుజ్జు అదైతే పిసికి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి చేపల పులుసులో ఈ చింతపండు గుజ్జే కదా ఇంపార్టెంట్. ఇంకా పిల్లలేమో టిఫిన్ చేశారు కదా, ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఈ పులుసు కాగిన తర్వాత మనం ముందుగానే ఇవి మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంక ఇందులో వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇదేంటంటే ఫిష్ కర్రీ చేయడానికి కొంచెం వెడల్పాటి గిన్నె ఉంటే బాగుంటుంది. నాకైతే ఫస్ట్ ఇది సరిపోలేదన్నమాట. తర్వాత మెల్లగా కదిలిస్తే ఇంకా అట్లాగా సరిపోయాయి. ఇంకా అదైతే సిమ్లో పెట్టాను, ఉడుకుతుంది. పిల్లలకైతే స్నానాలు అది చేపించిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఎందుకంటే నైటే ఊడుస్తాను కాబట్టి మార్నింగ్ అంత డస్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇంకా పిల్లలు టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా ఏవో ఒకటి పడుతూ ఉంటాయి కదా, ఇంకా వంట దగ్గర కూడా కిచెన్లో వంట చేసేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఊడిస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే ఊడుస్తాను అనమాట రోజు. ఇంకా హాలిడేస్ ఇంక ఇదే లాస్ట్ డే కదా, ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఒకళ్ళేమో ఫోన్ తోటి, ఒకళ్ళైతే టీవీ పెట్టుకొని చూస్తున్నారు. ఇంక ఈ హాలిడేస్ 10 డేస్లో అయితే మైండ్ మామూలుగా తినలేదనమాట. రేపటి నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. స్కూల్స్ ఉంటేనే పిల్లలు సరిగ్గా ఫుడ్ కూడా తింటారు. ఎందుకంటే మార్నింగ్ ఏదో ఒక ఫ్రూట్ స్నాక్ లాగా పెడతాం, అది తింటారు. ఇంట్లో ఉంటే అసలు అవన్నీ ఏమీ ఫాలో అవ్వరు అనమాట. ఏదన్నా ఇచ్చినా వద్దు, మాకు ప్యాకెట్ కావాలి, చాక్లెట్ కావాలి అంటూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే వచ్చిన తర్వాత కర్రీ ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ అయితే ఉంది కదా, కొంచెం చిక్కబడాలన్నమాట. ఇంకా అలా ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టాను. అన్నం కూడా ఉడికిందనమాట. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కదా, అవి కడుగుదాంలే, ఇంకా కడిగే లోపు అది అయితే అవుతుంది కదా, తర్వాత పిల్లలకైతే అన్నం పెట్టొచ్చాను.
ఇంక టిఫిన్ లేట్‌గా చేశారు కదా! అందుకని భోజనం కూడా కొంచెం లేట్‌గానే అయిందనమాట. ఎందుకంటే సండే కొంచెం లేట్‌గా లేసా. వీడప్పుడు ఎటు కుదరదు కదా! వీళ్ళకి హాలిడే ఉన్నప్పుడు కొంచెం లేట్‌గా లేస్తాను. ఇంక నైటే మొత్తం పని కూడా చేసి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ అంత హడావుడైతే ఏముండదనమాట. ఇంక కర్రీ కొంచెము చల్లారిన తర్వాత అయితే బావుంటుంది కదా! ఈలోపు అయితే గిన్నెలు కడుగుదామని కడుగుతున్నాను. అప్పటికే టైం అయితే 1 అయితే దాటిందనమాట. రోజైతే ఈ టైంకి తినేస్తారు. కాకపోతే ఇంక ఈరోజు టిఫిన్ 10:30 అలా అవుతుంది తినేసరికి. ఇంకా అంత ఆకలేమి ఉండదులే, జ్యూస్ కూడా తాగారులే కదా! కొంచెం వాళ్ళకి కూడా డైజెషన్ అయితే అవ్వాలి కదా అని ఇంకా కొంచెం స్లోగానే పెడదాంలే అని అనుకున్నాను. ఇంక ఇక్కడ గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా! ఇది మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందామని ఇట్లాగా ఎప్పుడైనా చేపల పులుసు చేసినప్పుడు గంటెతో తిప్పితే ఏందంటే ముక్కలనేవి విరిగిపోతాయి. ఇలాగ మనం కొంచెం గిన్నె పట్టుకొని కదిలిస్తూ ఉంటే పైకి కింద కదులుతూ ఉంటాయి. ముక్క అయితే అస్సలు కొంచెం కూడా ఇరగలేదనమాట. టేస్ట్ కూడా బావుంది. నేను ఒక 2, 3 టైమ్స్ చేసుంటానేమో అయినా గానీ టేస్ట్ అయితే చాలా వచ్చిందనమాట. ఇంక ఇలా ఒక 2 పీసెస్ అయితే తీసుకొని ముళ్ళన్నీ తీశాను. పిల్లలకి పెట్టడానికని చెప్పేసి ముళ్ళు తీసి పిల్లలకైతే అన్నంలో కలిపి పెట్టేశాను. తర్వాత ఇంక మేము కూడా తిన్నాము. ఇంకా అందరమైతే ఒక 2 అవర్స్ అయితే పడుకున్నాము. నేను ఇంకా 5:30కి లేచి ఇంక మళ్ళీ టీ పెట్టుకొని తాగి ఇంక హెడ్ బాత్ అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎటు లేట్ అయింది ఇంకా చేయలేదని చెప్పేసి. ఇంకా పిల్లలేమో 6:30కి లేచారు. ఇంకా అప్పుడు పాలు తాపించిన మళ్ళీ ఇంక వెంటనే అన్నం తింటారో లేదా అని చెప్పేసి పాలైతే అప్పుడు తాపించలేదు. ఇంకా 7:30కి అన్నం వండేసి మార్నింగ్ కర్రీనే ఉందనమాట. అది కొంచెం గ్రేవీ వేసి పెట్టాను. పిల్లలకి ఫిష్ కర్రీ పెట్టాలనే భయం. ఎందుకంటే ఈ ముళ్ళు ఎక్కడన్నా కొంచెం మిస్ అయినా కానీ వాళ్ళకి తెలీదు కదా పాపం గుచ్చుకుంటే. పెద్దవాళ్ళకి మనకైతే తినేటప్పుడు తెలుస్తుంది. అందుకని వాళ్ళకి ఇంకైతే వేయలేదు. కొంచెం గ్రేవీ అయితే వేసి కలిపి పెట్టాను. ఇంకా అయితే తిన్నారు. తర్వాత ఇంకైతే ఆడుకున్నారు. ఇంకా మేము కూడా మార్నింగ్‌ది కర్రీ కొంచెం ఉందని మాకు కూడా రైసే వండాను. మ్యాక్సిమం నైట్ రైస్ తినం కదా! ఇంకా కర్రీ ఇంకా చపాతీలోకి అట్లా తినడానికి బాగోదులే అని రైసే వండుకొని ఇంకా చెరొక పీస్ ఉంటే అదైతే వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా పిల్లలు తిన్న తర్వాత అయితే ఇంకా కొంతసేపు ఆడుకున్నారు. ఇంక వీళ్ళకేంటంటే ఇంకా తినేటప్పుడు మీద పడుతుంది అదిలే అని చెప్పేసి తిన్న తర్వాత ఇంకెప్పుడు 8:30కి అట్లా అయితే స్నానాలైతే చేపిచ్చాను. ఇంకా నేను కూడా తిన్న తర్వాత ఇంకా మండే నుంచి స్కూల్ ఉంటుంది కదా! బ్యాగులు అన్నీ ఉండయా లేదా అని చూసి పెడదాము. మార్నింగ్ మళ్ళీ హడావుడిగా ఉంటుందిలే అని చూస్తున్నాను. వర్క్షీట్లు కొన్ని అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఒకటి డ్రాయింగ్‌ది పెయింటింగ్ వేయాల్సింది ఉందనమాట, కలరింగ్‌ది. అదైతే వేయలేదనమాట. ఇంక అందుకని చూసి నేనైతే వేస్తున్నాను. కొన్ని ఇంకా మధ్యలో బ్లాంక్స్ అయితే ఉన్నాయి వర్క్షీట్స్‌లో. అవన్నీ కూడా రాశాను. మనం కూడా అంతే కదా! చిన్నప్పుడు ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చినా కానీ ముందు రోజు ఇంకా హడావుడి చేస్తూ ఉంటాం. ముందు నుంచి అన్నీ చేసుకోకుండా ఇంక ఈ వర్క్షీట్లన్నీ ప్రాపర్గా పెట్టేసి ఫ్యాడ్కి అయితే పెట్టేసి ఇంక బ్యాగ్స్ అయితే ఇద్దరివి దులిపాను. ఏమన్నా డస్ట్ అట్లా ఉంటే పోతాయి కదని. మా పాప బ్యాగ్లో అయితే అంతా పెన్సిల్ షార్ప్ చేసింది. అది మొత్తం డస్ట్ అయితే చాలా ఉందన్నమాట. మొత్తం సైడ్లో పెట్టుకుంది. మరి ఎందుకనో ఇంకా అవి మొత్తం అయితే దులిపేసి బ్యాగ్స్ అయితే ఇద్దరివి సర్దాను. అలాగే ఇంకా జామెంట్రీ బాక్స్లో పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్ అవన్నీ కూడా ఉన్నాయా లేవా చూసి అన్నీ మళ్ళీ పెట్టాను. ఇంకా చిన్న చిన్న పెన్సిల్స్ ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ పెద్ద పెద్ద పెన్సిల్స్ అయితే పెట్టాను. ఇంక మామూలుగా అయితే రోజు మార్నింగ్ బ్యాగ్ సర్దేటప్పుడు చూస్తాను. ఇంక మార్నింగ్ హడావుడి ఎందుకులే అని నైటే సర్దేశాను. ఇంకా సర్దిన తర్వాత ఒకసారి ఇల్లు కూడా ఊడుద్దాం, పిల్లలు మేము అన్నం తిన్నాం కదా ఏమన్నా పడతాయి ఇంకా అని వాళ్ళైతే పాలు ఇచ్చాననమాట. ఇంక అప్పటికే టైము 10 అవుతుంది. ఇంకా పడుకోలేదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకున్నారు కదా! ఇంకా అందుకని వాళ్ళు లేట్‌గా పడుకున్నారు. ఇంక టీవీ చూస్తూ ఉన్నారు. ఇంక వాళ్ళు పాలు తాగిన తర్వాత ఇంక ఈ గిన్నెలు ఇవన్నీ కడిగేసి ఇంక మేము కూడా అయితే ఇంక లేట్‌గానే పడుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ త్వరగా అయితే నిద్ర రాదు కదా ఎవరికైనా సరే. కలర్ పెన్సిల్స్ ఇవన్నీ ఏంటంటే అవసరమైనప్పుడు వెతుక్కుంటారు. ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోరనమాట. ఇంకా అవన్నీ కూడా కవర్స్‌లో పెట్టి పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ ఒకసారి మనం ప్యాకెట్స్ తెస్తాం కదా! అవన్నీ సర్దేసి నీట్‌గా అయితే పెట్టి ఇంక ఇల్లైతే ఊడ్చాననమాట. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా కొంచెం గిన్నెలున్నాయి. ఇంకా గిన్నెలు కూడా కడిగేశాను. మార్నింగ్ మళ్ళీ ఎటు ఎందుకులే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి నైట్ ఎటు తొందరగా పడుకోవట్లేదు కదా అని ఇంకా మా బాబాయ్ ఏంటంటే ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఆపేసేయమ్మా అంటే నాకు నిద్ర రావట్లేదు చూస్తానని ఇంకేవో చూస్తూ ఉన్నాడు. పాపేమో ఇంకా బెలూన్స్ లాంటివి చేసుకొని ఇంకా ఆడుకుంటూ ఉందన్నమాట. తను ఎక్కువ చూడదు టీవీ, ఫోన్ అయితే చూస్తుంది కానీ ఇంకా ఫోన్ ఇవ్వు అని అడుగుతూ ఉందన్నమాట. ఇంకా మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ టైంలోవి వీళ్ళిద్దరు ఫోన్లు తీసుకొని ఇంకా ఫోన్ దొరకదు. వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారంటే ఫోన్ నా దగ్గర చాలా తక్కువ ఉంటుందన్నమాట. వీడియోస్ పెట్టను. అందుకని హాలిడేస్ వచ్చినప్పుడు సండే అలాంటప్పుడు
వీళ్ళే ఇంక ఇద్దరు ఫోన్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. చెరొక ఫోన్ అయితే తీసుకుంటారు వాళ్ళ డ్యాడీది, నాది. అందుకని ఇంకా ఆ రోజైతే మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాల్స్ వచ్చినా గానీ కట్ చేస్తారు ఇవ్వరు. తర్వాత ఎప్పుడో చూసుకొని ఫోన్ చేసుకోవటమే మనం. ఇంకా సండే అయినా కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం తల తిరుగుతున్నట్టు అట్లా తలనొప్పిగా ఉందన్నారు. ఇంకా అందుకని ఇంక పడుకుందాంలే అని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పడుకొని లేచామనమాట. ఇంక ఈవినింగ్ ఏమో కొంతసేపు టీవీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, సంక్రాంతికి వచ్చిన ప్రోగ్రామ్స్ అవైతే చూస్తూ ఉన్నాము. ఇంకా బయటికి వెళ్ళి ఆ ట్రాఫిక్లో అంత హరీ బరీగా ఎందుకులే అని మ్యాక్సిమం ఇంట్లో ఉంటే టీవీలోనే ఏవో ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఈ టీవీలో షోస్ కానీ, మా టీవీలో షోస్ కానీ వస్తూ ఉంటాయి కదా, అవైతే చూస్తూ ఉంటామన్నమాట. ఇంకా నైటే పిల్లల వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సెస్ అన్నీ అయితే కడిగి పెట్టేశాను. బ్యాగులు కూడా సర్దేశాననమాట. మళ్ళీ నేను ఊడ్చినా కానీ వాళ్ళు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఇంకా పక్క కూడా రెడీగా పెట్టాను, పడుకోమంటే పడుకోలేదనమాట. ఇంకా నేను గిన్నెలు అవన్నీ కడిగాను. చూడండి, నైట్ నేను ఈ రోజనే కదా మ్యాక్సిమం ప్రతిరోజు నైటే కిచెన్ అనేది క్లీన్గా పెట్టుకుంటాను. మార్నింగ్ లేచేటప్పటికి మనకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఫిష్ కర్రీ తిన్నాం కదా, సాయంత్రం కొంచెం బ్రష్ చేద్దాంలే అని నైట్ అయితే బ్రష్ చేసుకున్నాం. కొంచెంసేపు అయితే టీవీ చూసి పడుకున్నాం అందరం.